పవన్ కళ్యాణ్ ప్రయారిటీ వేరు, ఆయనకిచ్చే ఇంపార్టెన్స్ వేరు. ఇది గుర్తించింది ఎవరు గుర్తించారండి? సామాన్యమైన వాళ్ళు కాదు. దేశానికి నెంబర్ 1 నెంబర్ 2గా తమదైన శైలిలో సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్న హ్యాట్రిక్ పొలిటీషియన్స్. ఒకటి మోదీ గారు, రెండోది అమిత్ షా గారు. మోదీ గారు ఎంత ప్రేమ కురిపిస్తారో ఆయన కనిపించేసరికల్లా చిరంజీవి గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ, బీజేపీలో కానీ వీళ్ళు ఎప్పుడన్నా ఉన్నారా? వీళ్ళకి ఏమైనా బీజేపీతో సంబంధం ఉందా? కాదు. వాళ్ళు మనసు గెలుచుకున్నారు. అందరూ పార్టీల్లో ఉండవసరం లేదండి. దీనికి ఎగ్జాంపుల్ వీళ్ళే. మెగా కుటుంబం, మెగా ఫ్యామిలీయే. చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మనసులు దోచుకున్నారు. అందుకని అంత ఆప్యాయత. దేశంలో మోదీ గారు కరుణ వీక్షణం కోసం కోట్ల మంది చూస్తుంటారు. ఆయన ఒకసారి చూస్తే చాలు, ఒకసారి పక్కన నుంచుంటే చాలు, ఒకసారి ఫోటో తీయించుకుంటే చాలు, అంత దూరం నుంచి చూసినా పర్లేదు, మనకు వీఐపీ పాస్ ఇస్తే దగ్గర నుంచి చూసే అవకాశం వస్తే చాలు అనుకుంటారు. అలాంటి ఆయన వీళ్ళని పిలిచి ఏ కార్యక్రమం అయితే, సంక్రాంతి సంబరాల్లో చిరంజీవి గారు ఉండాలి, ఒక మీటింగ్కి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పొరుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రచారానికి పవన్ కళ్యాణ్ గారు కావాలి, ఏదైనా అది ఇది అని కాదు. అమిత్ షా గారికి కూడా అదే పరిస్థితి. ఆయన ఏమైనా ఒక ప్రచారానికి వచ్చినప్పుడు వెంటనే పవన్ కళ్యాణ్ గారు పక్కన పెట్టుకుంటాడు. ఆయన ఎంత ఆప్యాయంగా ఆయన భుజాలు తట్టి ప్రేమగా ఒక సోదర భావంతో, ఒక ఆప్యాయతో, ఒక కుటుంబ సభ్యుడితో, ఇది కదా ఆయన ఇవన్నీ కూడా కళ్ళు కొడతాయి చాలామందికి.